ప్రతిరోజు పండగే మా సినిమా 20 డిసెంబర్కి రిలీజ్ అవుతుంది. చాలా చాలా మంచి కథ అండ్ ఐ థింక్ నేను చాలా చాలా లక్కీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే మారుతి గారు చాలా మంచి కథ రాశారు, చాలా మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు టు ద హోల్ టీమ్. బీట్ మై క్యారెక్టర్ ఆర్ సత్యరాజ్ గారుస్ క్యారెక్టర్ ఆర్ రావు రమేష్ గారుస్ క్యారెక్టర్ ఆర్ తేజ్ క్యారెక్టర్. అండ్ నా క్యారెక్టర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా. నా పేరు ఏంజల్ ఆర్నా అండ్ ఒక టిక్టాక్ సెలబ్రిటీ లాగా. షీస్ ఫ్రమ్ రాజమండ్రి అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కొంచెం సృజానా వీడియో చేశాను అది. సో వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ ఎక్సైటెడ్. అండ్ గీతా ఆర్ట్స్తో ఫస్ట్ టైం పనిచేశాను. చాలా చాలా సంతోషం. అండ్ ఎప్పుడో నుంచి ఇదే నా కోరిక దట్ ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ అ ఫిల్మ్ విచ్ గీతా ఆర్ట్స్ ఈస్ ప్రొడ్యూసింగ్. So be it our producers or our director or my co-actor, everything has worked very well for this film. And ఇప్పుడు very excited. ప్లీజ్ మీ మొత్తం ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని తప్పక చూడండి. ఈ సినిమాలో తమన్ సాంగ్స్ ఇచ్చారు అండ్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. ఓ బాబా, అవును. సో నేను ఒక పాట పాడాను ఈ సినిమాలో. 15th ఆడియో లాంచ్ డేలో రిలీజ్ చేస్తున్నారు. So very excited, waiting for your response to that song. And O Baba kuda chala pedda hit ayindi and the song between Tej and Satyaraj garu kuda chala manchi response ochindi ee album ki. And yeah, we waiting ippudu and very excited. Thank you. రేపు ఈవినింగ్ 6 o'clock ఆన్వర్డ్స్ ఐటీసీ కోహినూర్లో మేము ప్రతిరోజు పండుగ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక పండగలా చేసుకుంటున్నాము. అంటే జనరల్గా నేను ఏంటంటే ఎక్కడైనా వైజాగ్ కానీ కర్నూలు లాంటి ఏరియాలో కానీ అవుట్డోర్లో చేద్దాము అని చెప్పి అంటే మారుతి దాన్ని లేదు, నేను దాన్ని వేరేగా డిజైన్ చేస్తాను, రెగ్యులర్ ఫంక్షన్స్ కింద కాదు అని ఒక స్కిట్స్ రూపంలో ఒక ఫంక్షన్ని డిజైన్ చేస్తున్నాడు తను. సో అది ఆ ఐడియాని నాకు కూడా ఎక్సైట్మెంట్ వచ్చి, సరే ఇంతమంది ఆర్టిస్టులని వేరే లొకేషన్స్ అంటే వాళ్ళు వస్తారా రారా అన్న చిన్న డౌట్తో దీన్ని హైదరాబాద్లోనే చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. ఈ ఫంక్షన్ ఏంటంటే కొంచెం వెరైటీగా ప్లాన్ చేయడానికి మారుతి చాలా తప్పంతో ప్లాన్ చేస్తున్నాడు దీన్ని. రేపు ఈవినింగ్ నుంచి కూడా ఒక 6 o'clock ఆన్వర్డ్స్ ఈ ఫంక్షన్ అంతా స్టార్ట్ అవుతుంది. యూనిట్లో ఉన్న అందరు ఆర్టిస్టులు కూడా ఈ ఫంక్షన్లో పాల్గొంటున్నారు. సో డెఫినెట్గా ప్రేక్షకులందరూ కూడా ఆ ఫంక్షన్ చూసి అదేవిధంగా సినిమాను కూడా రేపు చూసి ఈ సినిమాను పెద్ద విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన ఫంక్షన్ గురించి చెప్పాడు కాబట్టి నేను సినిమా గురించి చెప్తాను. ప్రతిరోజు పండుగే, ఇంకా మ్యాక్సిమం 6 days ఉంది. 20th డిసెంబర్ రిలీజు. 2 months బిఫోర్ యాక్చువల్గా డేట్ అనౌన్స్ చేసాం ఈ సినిమాకి. December 20th వస్తున్నామని. నిజంగా అనుకున్న డేట్కి పక్కాగా పర్ఫెక్ట్గా అన్ని వర్క్స్ అయిపోయి చాలా ఒక మంచి కాపీ తయారు చేసుకుని చూసుకుని మీ ముందుకు తీసుకొస్తున్నాం. డెఫినెట్గా ఎవరిని ఈ సినిమా అయితే డిసప్పాయింట్ చేయదు. ప్రతి ఒక్కళ్ళ ఫ్యామిలీలోకి ఈ సినిమాని ఓన్ చేసుకుంటారనుకుంటున్నాను. మిమ్మల్ని ఎంత ఎంటర్టైన్ చేస్తామో అంత ఎమోషనల్గా ఆలోచింపజేసే సినిమా అవుతుంది ఇది. ఖచ్చితంగా నా కెరీర్లో చేసిన ఒక మంచి కథల్లో ఇదొక నిలిచిపోయే కథ అవుతుంది డెఫినెట్గా. దీనికి సత్యరాజ్ గారు కానీ, రావు రమేష్ గారు కానీ, మిగిలిన క్యాస్ట్ అండ్ క్రూ అందరూ కూడా చాలా బాగా మంచి అవుట్పుట్ ఇచ్చారు. మా కెమెరామ్యాన్ జయకుమార్, అట్లాగే మ్యూజిక్ తమన్, అలాగే మా ప్రొడక్షన్ డిజైనర్ రవీంద్ర గారు, అలాగే ఎడిటర్ వెంకటేశ్వరరావు గారు, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు పేరున అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాము. అందరూ టీం వర్క్తో ఒక మంచి ప్రోడక్ట్ని చేయగలిగాం. అలాగే రాసి ఈ సినిమాకి నిజంగా ఎంత కోఆపరేటివ్గా మాకు ఏది కావాలన్నా ప్రమోషన్లో కానీ, అంటే నిజంగా హీరోయిన్ లాగా కాకుండా ఒక మా ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోయి తను నిజంగా ఈ సినిమాకి చాలా కోఆపరేట్ చేసింది. అట్లాగే మొన్న వెళ్ళిన టూర్ కూడా ఆంధ్రాలో వెళ్ళాము. అందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత వచ్చిన రెస్పాన్స్కి అటు వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానానికి మాకు చాలా హ్యాపీ అనిపించింది. రేపు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసుకుంటున్నాం. ప్రీ రిలీజ్ అంటే ఇది యాక్చువల్లీ తీసుకెళ్ళి క్రౌడ్లో పెట్టి చేయొచ్చు, బట్ అలా కాదు. ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా చాలా లిమిటెడ్ క్రౌడ్తో, లిమిటెడ్ పీపుల్తో ఒక ఐటీసీలో ప్లాన్ చేసాం. అంతా ఎందుకంటే యాక్చువల్గా సినిమా అంతా ఒక ఫ్యామిలీ లాగా జరిగింది. అట్లాగే దీన్ని చాలా క్యూట్గా చేద్దామని చెప్పి ప్లాన్ చేసాం.
నిజంగా అరవింద్ గారు కానీ, మా ప్రొడ్యూసర్ వాసు కానీ, అట్లాగే వంశీ కానీ అందరూ మేము ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఐడియాని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా హెల్ప్ చేశారు. ఈ సినిమాలో రాశి కూడా ఒక పాట పాడింది, కనుబొమ్మే అనే సాంగ్. ఆ సాంగ్ యాక్చువల్లీ ఇంకా రిలీజ్ చేయలేదు. యాక్చువల్గా రేపు ప్రీ రిలీజ్లో అది చూపించబోతున్నాం. తేజ్ ఈ సినిమాకి చాలా అంటే ఇంకా అతను ఫుల్ బ్లడ్ అండ్ సోల్ లాగా అంతా పెట్టేసి తను వర్క్ చేశాడు సినిమాకి. మీరు చూస్తారు సినిమా దీంట్లో రేపు ప్రీ రిలీజ్ ఫంక్షన్కి. డెఫినెట్గా అందరికీ మేము కోఆపరేట్ చేయలేకపోవచ్చు, అకామిడేట్ చేయలేకపోవచ్చు, బట్ అందరూ చూడండి, డెఫినెట్గా బాగుంటుంది. అట్లాగే ఈ సినిమా సెన్సార్ కమింగ్ వీక్లో చేసుకుని 25న మీ ముందుకు తీసుకొస్తాం సినిమాని. థ్యాంక్స్ ఫర్ కోఆపరేషన్. మీడియా మిత్రులకి అందరికీ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, మేము వదిలిన ప్రతి దానికి మంచి రెస్పాన్స్ అందిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. సీతారామ శాస్త్రి గారు రాసిన సాంగ్ చాలా మంచి హిట్ అయ్యి ప్రతి ఒక్కరికి హార్ట్ టచింగ్ లాగా ఉందని ప్రతి ఒక్కళ్ళు దాన్ని అప్రిషియేట్ చేయడం చాలా హ్యాపీని ఇచ్చింది. ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఏంటంటే ఈ సినిమా ఈ ఫంక్షన్కి ఏంటంటే గెస్ట్ లాగా కాకుండా చాలా అంటే ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా చేద్దామని ప్లాన్ చేసాం. అందుకని చెప్పి మేము వాంటెడ్గా కూడా ఏ గెస్ట్లను కూడా పిలవలేదు. ఎందుకనంటే ఇది టిపికల్ మళ్ళీ సినిమా ఫంక్షన్ లాగా అని ఆ ఫీల్ రానివ్వకుండా చేద్దామని కొంచెం ఎంటర్టైనింగ్గా చేస్తున్నాం ఫంక్షను. అందుకని చెప్పి రెగ్యులర్ సినిమా వేలో వెళ్ళట్లేదు దీనికి. జానర్ అంటే ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఫిల్మ్, అంతేగాని మేబీ అంతకుముందు అన్నీ అంటే లవ్ స్టోరీస్ డిఫరెంట్ దీంట్లో హ్యాండిల్ చేశాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో బాగా వచ్చాయి ఈ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. సంసారం ఒక చదరంగం అని, ఇంటి గుట్టని, మా ఇంటి బాగోతని, ఇట్లా మనకి 80స్లో 90స్లో చాలా సినిమాలు వచ్చాయి, దాసనారాయణ గారి సినిమాలు ఇట్లా. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ కైండ్ ఆఫ్ జానర్ వదిలేశారు. మళ్ళీ యాక్చువల్గా దిల్ రాజు గారు చేస్తూ ఉండేవాళ్ళు, శతమానం భవతి సంథింగ్ ఇట్లా. కానీ టిపికల్ పాయింట్ తీసుకుని చేస్తే ఎలా ఉంటుంది ఒక ఫ్యామిలీ సినిమాల్లో కూడా ఎంటర్టైన్మెంట్ అని. ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అయితే ఇంతవరకు ఎప్పుడు కూడా స్క్రీన్ మీద అయితే రాలేదు ఈ పాయింట్. అదైతే నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకనంటే ఇంత ట్రెండీగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం అందరూ ఆలోచింపు చేసేదిలాగా ఉంటుంది. సిక్స్ ప్యాక్ ఏం కాదండి, అది సెమీ ప్యాకే. అది ఏంటంటే అది మళ్ళీ గబుక్కున మా హీరో సిక్స్ ప్యాక్ అన్నామన్నా అందరూ సిక్స్ ప్యాక్ అంటున్నారు. బట్ ఏంటంటే తనకి చిత్రలహరి నుంచి దీనికి మేకవరు ఈ సినిమాకి చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఆ చేసిన హార్డ్ వర్క్ చూపిస్తూ తను ఎలాగా అంటే సిక్స్ ప్యాక్ మేము చూపించేయచ్చు, అంటే ఉన్నదాన్ని కొంచెం గ్రాఫిక్స్లో ఎన్హాన్స్ చేసి ఆ ప్యాక్ ఇంకా బయటికి లాగచ్చు. కానీ వద్దు, ఒరిజినల్గా ఎంతైతే తను చేశాడో అంతవరకే చూపిద్దామని తను కూడా ఒరిజినల్గా చాలా నాకు ఎక్స్ట్రా చూపించొద్దని అన్నాడు. అందుకని తను నిజంగా తన ఫిట్నెస్ అంటే తను ఎంత ఫిట్గా ఉన్నాడు అనేది చూపించాం. దానికి ఒక ప్యాక్ అని మాత్రం పేరు పెట్టద్దు గబుక్కున. ఏంటి మేమన్నీ లెక్క పెట్టారు, అక్కడ 6 లేవేంటి 4 ఉన్నాయి అనుకుంటే మళ్ళీ ఇబ్బంది పడతాం. అందుకని ఎన్ని ఉంటే అన్ని సాటిస్ఫై అయిపోండి అంతే. ట్విస్ట్ ఏం కాదండి, అంటే వే ఆఫ్ స్క్రీన్ ప్లేలో అంటే ఆడియన్స్కి తెలిసిన ట్విస్ట్లే ఉంటాయి. కానీ ఇతను తాత అనుకుంటున్నారా, ఇతను తాత కాదు ఇతను మావయ్య అని అంత పెద్ద ట్విస్ట్లు అలాంటివి అవును. తాతే మావయ్య, యాక్చువల్గా ఫాదరే, అలాంటి ట్విస్ట్లే ఉండవు సినిమాలో. యాక్చువల్గా ప్లెయిన్గా వెళ్తూ ఆడియన్స్కి మీకు తెలుసు ఇది ఏం జరిగిందో జరగలేదు, అప్పుడు మీరు ట్విస్ట్ కింద ఫీల్ అవ్వరు. సినిమాలో క్యారెక్టర్స్కి అది ట్విస్ట్ అవుతుంది, కానీ ఆడియన్స్ని ఇది అనుకుంటున్నారు ఇది కాదని మాత్రం చెప్పట్లేదు అక్కడ. ఇది ప్లెయిన్గా నీట్గా వెళ్ళిపోయి నేను అందుకే సినిమా బిగినింగ్లోనే ఇది అందరికీ మీకు మాకు అందరికీ తెలిసిన కథే, ఇది చాలా మామూలు కథ అని చెప్పే స్టార్ట్ చేస్తున్నా సినిమాని. అంటే ఇది ఒక అద్భుతమైన కథ, ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పట్లా, చాలా సింపుల్ స్టోరీ. బట్ యాక్చువల్గా దీన్ని మనం ఒప్పుకోం ఈ స్టోరీని బయటికి చెప్పడానికి, ఆ కథని బయటికి చెప్తున్నాం మనం అని చెప్తున్నాను అనమాట సినిమాలో.
డెఫినెట్ అవుట్పుట్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూర్చోబెట్టారు వీళ్ళు. లేకపోతే వీళ్ళ ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. అది ఇక్కడ కూర్చోబెట్టి ఎలా మాట్లాడుతున్నాం అంటే అవుట్పుట్ వచ్చింది కాబట్టి మనోడు వచ్చి కూర్చున్నాడు ఇక్కడ. ఎంత ఫ్రెండ్లీ అయినా ఆ విషయంలో అది వేరుగా ఉంటుంది టార్చర్. తేజ్తో మళ్ళీ పని చేయడం చాలా చాలా సంతోషం. బికాజ్ అంటే ఒక కంఫర్ట్ లెవెల్ ఉంటుంది మళ్ళీ when you work with a co-star. అండ్ ఈ సినిమాలో తనలో కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే చిత్రలేఖ తర్వాత ఈ సినిమాలో కూడా. బికాజ్ ఆబ్వియస్లీ ఒకటి ఏంటంటే ఇట్స్ గీతా ఆర్ట్స్, సెకండ్ ఏంటంటే ఇట్స్ మారుతి సార్స్ ఫిల్మ్ అండ్ మారుతి సార్ చాలా మంచి కథ రాశారు. సో ఐ థింక్ ఆ కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. దాని తర్వాత మళ్ళీ సుప్రీం పేరు రిపీట్ అవుతుంది. సో అది కూడా ఐ థింక్ ఇట్స్ గివెన్ అస్ సమ్ కాన్ఫిడెన్స్. సో ఇప్పుడు చూద్దాం. వీళ్ళ కంఫర్ట్ వల్ల మాకు లేట్ అవుతూ ఉంటుంది షార్ట్. ఎందుకంటే బాగున్నాను గుద్దుకోవటం ఇవి. అరే మధ్యలో భలే రాసాడు ఈ డైలాగ్ కదా అని. అరే డైలాగ్ చెప్పమ్మా తర్వాత నవ్వుతుగా. నేను ఈ బ్లోపర్స్ కూడా ఒకటి వదులుతున్నాను. మేము ఎంత ఎంజాయ్ చేసామనేది మీరు నిజంగా బ్లోపర్స్ అవి చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే రాసి నిజంగా షూటింగ్ వస్తే ఇవాళ ఈ షూటింగ్ ఇది అని ఉండేది కాదు. ఫుల్ ఎంజాయ్ చేసేది. నేను నిజంగా ఈ ఊళ్ళో ఎంత ఫన్ టైమింగ్ ఉందండి సార్. యువర్ సో ఫన్నీ సార్ అని టిక్ టాక్ ఫ్యామిలీ అని ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా సార్ అనేది. అంటే అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు వచ్చేవు తల్లి ఇక్కడికి. అట్లాగా మేము నిజంగా ఒక పండగలాగానే జరిగింది మాకు ఈ సినిమా షూటింగ్. అంటే కొన్ని పాజిటివ్ టైటిల్స్, కొన్ని పాజిటివ్ ఇవి అవి అలా ముందుకు తీసుకెళ్తాయి. నేను నిజంగా బలబల మగాడి వైకి అంత వాళ్ళు నేను ఎంత ఎంజాయ్ చేశానో అప్పుడు సేమ్ నాకు అలాగే రిపీట్ అయినాయి అన్నీ. అంత ఫాస్ట్గాను ఫినిష్ చేశాను అనుకున్నట్టు టైంకి. ఆర్టిస్టులు అందరూ ఇందులో ఇంకా చాలామంది ఆర్టిస్టులు 30 మెంబర్స్ ఉన్నారు. ఇంతమంది ఆర్టిస్టులతో నేను అనుకున్న డేస్లో ఇది వచ్చిందని అంటే నిజంగా అందరి కోఆపరేషను, అందరిది ఎఫర్ట్ అండి ఇది. లేదు, ఈ సినిమాలో ప్రియాంక చేసింది. ఎందుకంటే ఒక రాజమండ్రి స్లాంగ్ కావాలి అక్కడ. సో ఐ థింక్ ఐమ్ ఓకే విత్ తెలుగు, బట్ స్లాంగ్లో కొంచెం కష్టం. ఈ హైదరాబాద్ స్లాంగ్ ఇది. అవును. ఈ స్లాంగ్ మనం అక్కడికి తీసుకెళ్ళామంటే మళ్ళీ మనకి ఇది అవుతుంది. అంటే రాజమండ్రి దాంట్లో చేస్తున్నప్పుడు రాజమండ్రి స్లాంగ్, హైదరాబాద్లో చేస్తున్నప్పుడు హైదరాబాద్ స్లాంగ్. ఈ హైదరాబాద్ స్లాంగ్ వద్దులే మనకన్నా. డెఫినెట్గా రీచ్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక నుంచి నేను చెప్పాను దట్ ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. టిక్టాక్ సెలబ్రిటీ అని అంటే చాలా రిలేట్, అంటే సినిమా చూసిన తర్వాత చాలామంది రిలేట్ అవుతారు. బట్ ట్రైలర్లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో డెఫినెట్లీ దేర్ ఆర్ అ లాట్ ఆఫ్